హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యాక్చువల్లీ ఈరోజైతే మేము బయటకు వచ్చామన్నమాట. సీబ్ మార్కెట్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో సీబ్ మార్కెట్ కనే వచ్చామన్నమాట. ఇక్కడ ఒమాన్లో మార్కెట్ అని అనరు, సూక్ అంటారు. సో సీబ్ సూక్ అనమాట. చూడండి అసలు ట్రాఫిక్ ఎంత ఎక్కువ ఉందో, చాలా రష్ ఉంటుందంట ఈ ప్లేస్. అండ్ ఈ మార్కెట్ అయితే ఒక సైడ్ మార్కెట్ ఉండి ఇంకో సైడ్ అయితే బీచ్ ఉంటుంది. సో బీచ్ మార్కెట్ రెండు బాగుంటాయి, లొకేషన్ బాగుంటుంది అని చెప్పి మా వారైతే తీసుకొచ్చారు. నేను కూడా ఫస్ట్ టైం మీతో పాటు చూడడమే. ఇది కూడా సన్సెట్ అవుతుంది. ఆ వాక్ ఏరియా చాలా బాగుందని చెప్పి దూరం నుంచి చూసాను. దగ్గరికి వెళ్ళి చూసాక అర్థమైంది మనం నడలేమని చెప్పి. ఏదోలా ట్రై చేశాను కానీ ఎక్కడ రాళ్ళ మధ్యలో పడిపోతానేమో అని డౌట్ వచ్చిందనమాట. ఇక్కడైతే పర్లేదు, కొంచెం ఇసుకగా ఉంది కానీ ముందుకెళ్ళే కొద్దీ ఓన్లీ రాళ్ళు మాత్రమే ఉన్నాయి. నాకైతే భయం వేసింది. మా వారు అంటున్నారు ఇక్కడొకడుగు అక్కడొకడుగు వెయ్యి జాగ్రత్త అని చెప్పి, కానీ నాకైతే మాత్రం చాలా భయం వేసింది. చూడండి అసలు మధ్యలో కాలు దూరిపోద్ది అలా ఉందన్నమాట. ఎక్కడైనా కొట్టేసుకుంటుందేమో అని చెప్పి చాలా భయపడ్డా. రాళ్ళు కూడా ఊగుతాయేమో అని చెప్పి భయపడ్డాను అనమాట. కానీ రాళ్ళు ఏమి ఊగలేదు, కానీ నాకే భయం వేసి స్లోగా వెళ్తున్నాను. వీడియో ఎందుకు తీస్తున్నావు, అనవసరంగా పడిపోతావు అని చెప్పేసి అన్నారు. కానీ ఎలాగోలాగా వీడియో తీయాలని చెప్పి తీసేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ బీచ్లో పెద్ద జనాలు ఉండరు, అలాంటిది బాగానే ఉంటున్నారు ఇక్కడ జనాలు మాత్రం. అందరూ గేమ్స్ అవి ఆడుకుంటూ కూర్చున్నారు. ఈవినింగ్ టైం కదా, మేము వచ్చింది అయితే ఈవినింగ్ వచ్చామన్నమాట. మధ్యాహ్నం వస్తే మాత్రం సరదా తీరిపోద్దండి ఇక్కడ ఎండలు. సో ఈవినింగే వస్తాము. అండ్ ఇక్కడైతే మాత్రం మేము మళ్ళీ ఆ ఏరియా అదంతా ఎలా నడుస్తానని చెప్పేసి నేనైతే ఇలా డైరెక్ట్గా ఇలా కింద దిగిపోదాంలే అని చెప్పి మా ఆయన చూపిస్తున్నారనమాట. ఇలా దిగు అని చెప్పి. చూడండి ఇదైతే మాత్రం స్ట్రైట్ నడుచుకొని వెళ్ళిపోతున్నాను. ఇదైతే ఫ్రీగా ఉంది, స్ట్రైట్ నడడానికి ప్రాబ్లం ఏం లేదు కదా, ఫ్రీగా ఉంది, నడుచుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. కానీ అది మాత్రం చాలా భయం వేసింది నాకు, రాళ్ళ మధ్యలో ఎక్కడ కాలు దూరిపోద్దేమో అని చెప్పి. ఇప్పుడైతే మార్కెట్ చూపిస్తాను మీకు. యాక్చువల్లీ చూడగానే నాకైతే మా వైజాగ్ సైడ్ మార్కెట్ గుర్తొచ్చింది, పూర్ణ మార్కెట్. ఇవన్నీ ఒక్కసారి వెళ్ళాను, ఒకసారి రెండుసార్లు వెళ్ళాను. కానీ సేమ్ అంటే ఇలా బయట పెట్టి అమ్మడం అంటే ఇక్కడ చాలా రేర్. ఇవన్నీ డేట్స్ అండి, డేట్స్లో రకాలు. అసలు డేట్స్ ఇన్ని రకాలు ఉంటాయని చెప్పి నేను ఒమాన్ వచ్చాకే కనిపించాయి అనమాట నాకు. ఇవైతే ఒమాన్ చిప్స్, ఇక్కడ లోకల్ చిప్స్ అవన్నీనా. ఇక లేస్ అవి ఎలా ఉంటాయో సేమ్ అవి ఇలానే ఉంటాయి అనమాట. ఒమాన్ చిప్స్ బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం. అండ్ చీపుర్లు లేని వస్తువులు అంటూ ఏవి ఉండవు అనమాట, అన్ని వస్తువులు ఉంటాయి. మధ్యలో కెమెరా కింద దింపేసానని అయితే మాత్రం ఏం అనుకోకండి. యాక్చువల్లీ ఇక్కడ లోకల్స్ని మేము వాళ్ళ పర్మిషన్ లేకుండా ఫోటో తీయకూడదు, వీడియోస్ ఆర్ ఫోటోలో ఇన్వాల్వ్ చేయకూడదు అనమాట. సో అందుకనే వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను కిందకి పెట్టేస్తున్నాను. అదేంటి పిల్ల కిందన పెట్టిందని అయితే మాత్రం అనుకోవద్దు, అంటే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అవి నేను ఫాలో అవ్వాలి. సో అందుకని అనమాట. అండ్ ఇక్కడైతే మొత్తం అన్ని లోకల్ ఐటమ్స్ అంటే A to Z అనమాట. హౌస్ హోల్డ్కి కావాల్సిన ప్రతి ఐటమ్ ఉంటుంది. అండ్ మేము నడిచి మాకైతే ఆవేశం వచ్చింది, చాలా పెద్దగా ఉందనమాట. అప్పటికి వేడిగా అనిపిస్తుంది, బీచ్ పక్కనే కదా, సో చాలా వేడిగా అనిపించి చెమటలు పట్టేస్తున్నాయి అనమాట. ఈ గవ్వలు ఇలాంటివన్నీ చాలా చూసాం మేము, మసాలా సామాన్లు. అసలు ఇండియాకి ఒమాన్కి నాకు డిఫరెన్స్ కనిపించలేదు. ఇలాంటి మార్కెట్స్కి వస్తే నేను ఇండియా ఫీల్డ్లోనే ఉన్నాను అనమాట. ఇండియాలో ఉన్నట్టే తిరుగుతున్నట్టే అనిపించింది నాకైతే, ఇండియాలో మార్కెట్లకు వెళ్తున్నట్టే అనిపించింది. అసలు ఈ ఏరియా అంతా ఏంటో చెత్తగా చేశారంటే, మరి మార్కెట్ ఏరియా అంటే అలానే ఉంటుంది కదా. సో అలా ఉన్నా సరే కొంచెం నడగలుగుతున్నాము, అదైతే హ్యాపీ మాకు. ఇవన్నీ డేట్స్ అనమాట, చెప్పాను కదా, డేట్స్ ఫ్రూట్స్ డైరెక్ట్గా ఉంటాయి, లేదంటే డేట్స్ నార్మల్వి కూడా ఉంటాయి అనమాట. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేట్స్ ఉంటాయి. అండ్ నేనైతే టేస్ట్ చేశాను, ఆ డేట్స్ చాలా బాగున్నాయి, నోట్లో పెడితే అలా కరిగిపోతున్నాయి అనమాట, అంత స్వీట్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ లోకల్ చిప్స్, చెప్పాను కదా చాలా టైప్స్ ఉంటాయి అనమాట. సోహార్, ఒమాన్ ఇలా చెప్పి చాలా టైప్స్ ఉంటాయి. ఎవరైనా మీరు ఆ సోహార్ కానీ ఒమాన్ చిప్స్ కానీ ట్రై చేశారా? ఇక్కడ లోకల్లో ఎవరైనా ఉన్నారా? అండ్ ఇక్కడైతే మాత్రం మాకు బాగా దొరికేది ఏంటంటే కుంకుమ పువ్వు. మన దగ్గర అసలు చాలా తక్కువ దొరుకుతుంది, కానీ ఇక్కడ చాలా బాగా దొరుకుతుంది కుంకుమ పువ్వు. ఎక్కడికి వెళ్ళి కనిపిస్తుంది అనమాట. ఇంకా మా ఓపికలు అయితే అయిపోయి నడిచి మా పని అయితే అయిపోయింది. సో అందుకని చెప్పి కార్లో వెళ్ళిపోతున్నాము. ఇంకా కార్లోనే అటు ఇటు చూసుకొని వెళ్ళిపోదామని చెప్పి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయి కార్ ఎక్కేసాము. చెప్పాను కదండి ఇక్కడ టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మా కార్ అయితే మాత్రం అలా బీచ్ దగ్గర పెట్టాం కదా, మొత్తం అంతా చెమ్మలా పట్టేసింది. అసలు మొత్తం అంతా వైప్ చేసుకున్నాము, కానీ నాకైతే ఒక పక్క నుంచి వీడియో తీయడానికి అవ్వలేదు. ఇక్కడైతే మాత్రం పెట్స్కి సంబంధించినవి అండ్ మీట్, చికెన్ మొత్తం అన్నీ అనమాట. చాలా స్టోర్స్ ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. ఎవరైనా పెట్స్కి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ నేనైతే మాత్రం చూసాను, అసలు మేమైతే వెజ్జెస్ వాటి కోసం వచ్చామన్నమాట. మేబీ మేము రాంగ్ మార్కెట్కి వచ్చామేమో, నాకు తెలీదు. అది అలా తిరుగుతూ ఉన్నాము. యాక్చువల్లీ ఇక్కడ బాగా తెలిసిన వాళ్ళు అయితే చాలా ఈజీగా దొరుకుతాయి అండ్ తక్కువ ప్రైసెస్తో చాలా ఐటమ్స్ దొరుకుతాయి. కానీ మాకు అంతగా తెలీదు, నేను ఫస్ట్ టైం రావడం. మా హస్బెండ్ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ ఫర్ డేట్స్ కోసం వచ్చారు. సో డేట్స్ అయితే అక్కడ చాలా బాగుంటాయని చెప్పారు. సో డేట్స్ అయితే మేము టేస్ట్ చేసాము, చాలా బాగున్నాయి.
అసలు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, సాఫ్ట్గా అంత స్వీట్గా ఉంది, చాలా బాగుంది. డేట్స్ అయితే మాత్రం అవైతే రికమెండ్ చేస్తాం, కానీ మిగతావి అయితే నాకు తెలియదు. నాకు వెజ్జెస్ అయితే ఏం కనిపించలేదు పెద్దగానా. ఒకవేళ ఒమాన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మీకు ఇక్కడ ఏమైనా వెజిటేబుల్ మార్కెట్స్ ఇలాంటివి ఏమైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాము, వెళ్ళినప్పుడు వీడియో కూడా తీయడానికి ట్రై చేస్తాను. ఐ డోంట్ నో, నాకు ఇక్కడ పెద్దగా ఏం తెలియదు. సో మేమైతే రువీలో ఉంటాం, సో మాకు అక్కడ ఉన్నవే తెలుసు. ఇది సీబ్ అయితే చాలా దూరం అనమాట మాకు, సో అందుకనే అంతగా తెలీదు. ఇక్కడైతే ఒమాన్ స్వీట్స్ లోకల్ స్వీట్స్ అవి అయితే మాత్రం చాలా బాగుంటాయి. మేమైతే లోకల్ స్వీట్స్ హల్వా ఒకటి ట్రై చేసాం, కునాఫా ట్రై చేసాం. కునాఫా అయితే మాకు బాగా నచ్చింది. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు తప్పకుండా కునాఫా పట్టుకెళ్దాం అనుకుంటున్నాము, హల్వా కానీ కునాఫా కానీ. యాక్చువల్లీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ లోకల్ స్టైల్ స్వీట్ కానీ వాళ్ళ లోకల్ స్టైల్ ఐటమ్స్ కానీ తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో మేమైతే అదే ట్రై చేద్దాము ఈసారి అనుకున్నాము. మా హస్బెండ్ లాస్ట్ టైం డేట్స్ ఇలాంటివన్నీ తీసుకెళ్లేవారు, కానీ ఎప్పుడు కునాఫా ఇవేవి ట్రై చేయలేదు. సో ఈసారి మేము అనుకున్నాము కునాఫా ట్రై చేద్దాము, పట్టుకెళ్దామని. ఒకవేళ మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా తింటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అండ్ వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి కూడా ఒక వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాము. ఇక్కడ అందరూ ముస్లిమ్సే ఉంటారు కదా, సో చుట్టూ చాలా మాస్క్లు ఉంటాయి. మాస్క్లు ఉన్నప్పుడు మాత్రం మనం అమ్మాయి లేడీస్ కదా, లేడీస్ మాస్క్ల దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటాము. మేమైతే మాత్రం నార్మల్గా అయితే ఇంకెక్కడైనా తిరగచ్చు, కానీ మాస్కుల దగ్గర మాత్రం కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి ఉంటాయి కదా, వాళ్ళకి మన గుడి దగ్గర అన్నప్పుడు మన పద్ధతులు మనకున్నట్టు వాళ్ళకి కూడా ఉంటాయి కాబట్టి మేమైతే రెస్పెక్ట్ ఇస్తాము వాళ్ళకి. సో అందుకని చెప్పి మేము మాస్క్ దగ్గర అయితే పెద్దగా ఏం వీడియోస్ ఏవి తీసుకోము. సో అయితే ఇంకా అలా తిన్నంగా వెళ్ళిపోతున్నాము. అసలు చాలా హౌస్ హోల్డ్ ఐటమ్స్ ప్రతివి ఉన్నాయన్నమాట షాప్స్. ఇంకా మావన్నీ విండో షాపింగ్సే. ఇక్కడైతే ఫర్నిచర్ స్టోర్స్ కూడా ఉన్నాయి. మాకైతే ఫర్నిచర్ చాలా బాగా నచ్చింది, కానీ ఏం చేస్తాం చెప్పండి, ఇక్కడ అన్నీ మన రెంట్ హౌస్ కాబట్టి పెద్దగా ఫర్నిచర్ ఏం తీసుకోకూడదు. తీసుకున్నా సరే చాలా మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్స్ వీటికి చాలా ఎక్కువ డబ్బులు కడతాము. సో ఎందుకు మనకు అంత బాధ, ఎన్ని నెలలు ఉంటామో ఎన్ని సంవత్సరాలు ఉంటామో కూడా మనకి తెలియలేనప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం మాకు వేస్ట్ అనిపిస్తుంది. సో అందుకని చెప్పి మేము మినిమల్గానే ఖర్చు పెడతాము. ఎక్కువ లగ్జీరియస్ థింగ్స్కి అయితే మేము అంత ఎక్కువ ప్రిఫర్ చేయము. సో ఇక్కడైతే టర్కిష్ ఫర్నిచర్స్ అని ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ స్వింగ్ మిషన్స్ కూడా నేను చూసాను. కంపేర్ విత్ ఇండియాలో నేనైతే చిన్న స్వింగ్ మిషన్ జస్ట్ ఫర్ చిన్న చిరిగిపోతే కుట్టుకుందామని చెప్పి అయితే తెచ్చుకున్నాను. బట్ ఇండియాలో నేను 2K కొన్నాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి 600-700 ఉంది. నేనైతే షాక్ అనమాట. ఎలక్ట్రానిక్స్ ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతున్నాయి, మినిమల్ కాస్ట్లోనే దొరుకుతున్నాయి. ఎందుకంటే చైనా ప్రొడక్ట్స్ బాగా ఎక్కువ ఇంపోర్ట్ అవుతాయి ఇక్కడ, సో అందుకనే దొరుకుతున్నాయి. అండ్ నా వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే ఐ థింక్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సారీ, వీడియో మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకండి. యాక్చువల్లీ ఇక్కడ చాలా బట్టల షాపులు కూడా ఉన్నాయి. మధ్యలో నా సబ్స్క్రిప్షన్ నోట్ కూడా చెప్పాలి కదా, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీకెండ్లో ఇంకా మరి ఏం చేస్తామండి, ఇంట్లో ఖాళీగా ఉండడం కన్నా అలా తిరుగుతూ ఉంటే ప్రతివీ మనకు కనిపిస్తాయి కదా అని చెప్పి. యాక్చువల్లీ మా హస్బెండ్ బాగా సపోర్టివ్ అనమాట, ఆయన కూడా బాగా తిరగడం ఇష్టం. సో మా ఇద్దరం కలిసి ఫుల్ తిరుగుతూ ఉంటాము. మీకు ఎవరికైనా ఏవైనా మంచి ప్లేసెస్ ఇక్కడ మస్కట్లో తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము ఖచ్చితంగా ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాము. అలా తిన్నంగా వెళ్ళిపోతున్నాము. అసలు ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో కూడా తెలీదు. సీబ్ మాకు చాలా కొత్త అనమాట, అంటే ఈ మార్కెట్ ప్లేస్ అనేది చాలా కొత్త అనమాట. సో ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఏంటో ఏం తెలియకుండా వెళ్ళిపోతున్నాము. అసలు ఫాలో అయిపోతున్నాం అలా షాపులన్నీనా. ఇంకెందుకు, ఇంకా అక్కడితో కొంచెం దగ్గర ఆపేసి మేమైతే అక్కడ ANH అనేది ఒక మాల్ ఉంటుందన్నమాట. అది సంథింగ్ మెయిన్ మాల్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, బవెల్యాడో ఏదో సంథింగ్ ఉంటుంది, నా పేరు కూడా సరిగ్గా తెలీదు. నేను కింద లొకేషన్లో యాడ్ చేస్తాను. సో ఆ మాల్కి వెళ్తాము. ఆ మాల్లో ANH అని ఒక సైడ్ని ఇంకో షాపింగ్ మాల్ ఉంటుందన్నమాట. సో ఆ ANH అని చెప్పి వెళ్తున్నాము. ఆ ANH మాల్ అయితే మాకు బాగా నచ్చుద్ది, అంటే ప్రొడక్ట్స్ వైజ్ చాలా బాగుంటాయి అనమాట. సో ఏవైనా తీసుకుందాము, ప్రొడక్ట్స్ లైక్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి ఏవైనా చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరికైనా గిఫ్టింగ్ ఐటమ్స్ ఇవ్వాలన్నప్పుడు సో అలాంటి మాల్స్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాం మేము. ఎప్పుడు మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. మేమైతే ఎక్కువ తీసుకోలేదు, కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. అంటే మాకు వెజ్జెస్ అవి కరెక్ట్గా ఎక్కడ ఉంటాయో క్లారిటీ దొరకలేదు, సో అందుకనే మేము తీసుకోలేదు. అయితే అలా ఇంకో మాల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సరే చూద్దాం ఈ వీకెండ్ ఎలా అవుతుందో. ఇంకా అక్కడి నుంచి అలా డైరెక్షన్ పెట్టి మా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట. ANH మాల్కి పక్కనే ఉందనమాట. దీనికి దగ్గర 10 minutes ఎంతో ఉంది డిస్టెన్స్ అంతే.
సో పక్కనే ఉంది. వీకెండ్‌లో మా ట్రాఫిక్ అనమాట. ఒమాన్‌లో అసలు ట్రాఫిక్ సమస్యలే ఉండవండి. చాలా బావుంటది. అండ్ ఆ బీచ్ రోడ్ అంటే ఇప్పుడు హాలిడే కాబట్టి అలా ఉంటది. సో నార్మల్ టైమ్స్‌లో చాలా తక్కువ ఉంటదనమాట. అండ్ ఈ హైవే అదైతే మాత్రం కొంచెం లెస్ ట్రాఫికే ఉంటది. మన ఇండియాలో మన ట్రాఫిక్‌తో కంపేర్ చేస్తే 5% ఎంతో ఉంటది అంతే అనమాట. బూచూర్‌లో ఉన్నాను కదా! అది నేనే అనమాట. చీకట్లో కనిపిస్తున్నాను. మీరు భయపడకండి. అండ్ ఇదైతే చాలా చీకటిగా ఉంది చూసారా? అసల ఫుల్ చెట్లకు కూడా లైట్లు ఎట్టేసారు. మామూలుగా ఎట్టలేదనమాట. యాక్చువల్లీ డ్రైవింగ్ చేసిన వాళ్ళకన్నా పక్కన రూట్ చెప్పిన వాళ్ళకి చాలా బాధలు ఉంటాయండి. అసలు నేను రైట్ అంటాను, లెఫ్ట్ అంటాను. యాక్చువల్లీ నాకులాగే మీకు కూడా ఎవరికైనా ప్రాబ్లం ఉందా? రైట్, లెఫ్ట్ కన్ఫ్యూజన్ నాకైతే చాలా ఉందనమాట. ఈ డైరెక్షన్స్‌కి చాలా ఇబ్బంది పడతాం. ఒమాన్‌లో ఒక్కసారి గానీ రూట్ మర్చిపోయి లెఫ్ట్‌కి రైట్ వెళ్ళామంటే ఇంకంతే 3, 4 కిలోమీటర్ల తర్వాత రిటర్న్ అవ్వాలి. చాలా కష్టం అనమాట. అసలు సింగిల్ వే డైరెక్ట్‌గా ఉంటది. అసలు ఎక్కడ టర్నింగ్స్ ఉండవు, ఏం ఉండవు. ఒక 2, 3 కిలోమీటర్స్ వెళ్ళి వెనక్కి రావాలి. మేము 2, 3 టైమ్స్ అలాగే బుక్ అయిపోయాము. సో మా ఆయన అందుకే అంటారనమాట, కరెక్ట్‌గా చూడు, కరెక్ట్‌గా చూడు అని చెప్పి. ఇప్పుడైతే మాల్‌కి వచ్చేసాము. మాల్‌కి కూడా వెళ్ళినప్పుడు ఒక 2, 3 టైమ్స్ నేను తప్పుదారి చెప్పేశాను. మేము అటు ఇటు ఇటు అటు తిరిగి వెళ్ళాం మళ్ళీ. అయితే ఇంకా మాల్ అనమాట. సో పార్కింగ్‌లోకి వెళ్ళిపోయి పార్కింగ్‌లో పెట్టేస్తాము. ఇక్కడ చూడండి సైడ్ ఆ గ్రీన్ కలర్‌లో ఉంది కదా ANH అని చెప్పి. సో దానికే వెళ్తున్నాము. ఇక్కడ Q&As కూడా ఉంటుంది. మేమైతే Q&As వేరే దగ్గర ట్రై చేసాం కానీ ఇక్కడ ట్రై చేయలేదు. ఒకసారైనా వెళ్ళాలి Q&Asకి. సో ఈసారి వెళ్ళినప్పుడైతే మీకు కూడా వీడియో తీసి చూపిస్తాను. చాలా బాగుంటాయి అనమాట. డీల్స్ అన్ని మంచి రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి. ఇండియా వెళ్ళినప్పుడు అందరికీ మంచి క్వాలిటీ ఆఫ్ ఐటమ్స్ ఇవ్వాలనుకుంటాం కదా. సో అలాంటప్పుడు ఇలాంటి షాపింగ్ మాల్స్కి వెళ్తే బెస్ట్ అని మేమైతే అనుకుంటాం అనమాట. ప్రొడక్ట్ క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రైస్ అయితే నాట్ ద టూ మచ్, చాలా బాగుంటుంది. ప్రైస్ అయితే మాత్రం మాకైతే నచ్చింది. ఐ డోంట్ నో మిగతా వాళ్ళకి కూడా నచ్చిందో లేదో. ఎవరైనా ANH మాల్కి ముందే వెళ్ళారా? ముందే వెళ్తే మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ చెప్పండి. నాకైతే ఫస్ట్ టైం ప్రైజెస్ అన్నీ చూడగానే చాలా బాగా అనిపించింది. సో అందుకే నేను మళ్ళీ వచ్చాను ఇక్కడికి. ఇండియా ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. బాగుంటాయి ఐటమ్స్ అయితే మాత్రం. యాక్చువల్లీ మాల్లో అయితే నేను ఫుల్గా వీడియో తీయలేదు, చిన్న చిన్నవే తీసాను. సో అందుకని చెప్పి నేను ఫుల్ వీడియో అయితే పెట్టలేదు. మీకు ఒకవేళ ANH మాల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి కంప్లీట్గా కావాలి అని చెప్తే మీరు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ మై వీడియో. నా వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే కన్ఫర్మ్గా మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కన్ఫర్మ్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒమాన్లో ఎవరైనా ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఏదైనా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ మాల్స్, షాపింగ్ సెంటర్స్ ఏవైనా ఉంటే మాత్రం మాకు చెప్పకుండా చెప్పండి. అండ్ ఇప్పటి వరకు అయితే మాత్రం ఇదే నా వీడియో. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి బట్ నేనేం తీయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.